కూతురు బర్త్‌డే సందర్భంగా మేమిచ్చిన బంగారం గిఫ్ట్. అంతేకాకుండా ఎన్ని రోజుల నుంచో నేను తీసుకోవాలి అనుకుంటున్న బ్లాక్ బీడ్స్ ఇన్నాళ్ళకి తీసుకున్నాను. ఇంకా కాస్ట్ ఎంతయింది? అంతేకాకుండా ఈ టైంలో బంగారం కొనొచ్చా? అనే విషయాలు కూడా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. మీకు కూడా కొంచెంగా ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. అంతేకాకుండా దోస అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇలా స్ప్రౌట్స్‌తో దోస తినండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఇంకా వీటితో పాటుగా మా పిల్లలు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నారండి నువ్వుల ఉండలు తయారు చేయమని. అందుకనేసి హెల్త్‌కి హెల్త్ అవి కూడా టేస్ట్ చాలా బావుంటాయి కదండీ! మెయిన్‌గా మన లేడీస్‌కి. అందుకనేసి నువ్వుల ఉండలు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు? మీ అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంగా ఎర్లీ మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంగ కిచెన్ రూమ్‌లోకి వచ్చేసి పాలు స్టవ్ మీద పెడుతున్నాను. చాలా రోజులైంది కదండీ కిచెన్‌లో వ్లాగ్స్ అన్ని షేర్ చేయక. ఇదిగోండి కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఉదయాన్నే అంటే 6:30 కల్లా ఎండ బీభత్సంగా ఇంట్లోకి వస్తుందండి. అంతేకాకుండా ఫుల్లు డస్ట్ ఎక్కువగా ఉందండి. గాలికాలం కదా! ఎక్కువగా అలా డోర్ తీయంగానే దుమ్మంతా ఇంట్లోకి వస్తుందనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ కొంచెం దోసపిండి ఉంది. కానీ హెల్తీగా దోస పోద్దాము అన్నట్లుగా ఇవాళైతే స్ప్రౌట్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం హెల్త్ కేర్ తీసుకుంటున్నాం కదా! అందుకనేసి మార్నింగు, ఆఫ్టర్‌నూన్ అలా కొంచెం స్ప్రౌట్స్ అనేది తింటున్నాము. ఇదిగోండి ఇలా శనగలు, తర్వాత పెసలు, అలాగనే బొబ్బర్లు, అలసందలు అన్నీ కలిపి ఇలా మొలకలు కట్టింటునండి. ఇదిగోండి ఇవి ఉన్నాయన్నమాట. ఇందులో కొంచెం బొబ్బర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కలిపేసి కొంచెం మిక్సీకి వేసి కొంచెం కచ్చాపచ్చాగా పలుకులు పలుకులుగా ఉండేటట్టుగా మిక్సీకి వేసి గనుక మనం దోస టైప్‌లో పోస్తే హెల్త్‌కి హెల్త్, టేస్ట్ కూడా బావుంటుంది కదా! రోజు ఇలా స్ప్రౌట్స్ తిని బోర్ కొట్టింటే ఈ విధంగా ఒకసారి దోస పోసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ సెపరేట్‌గా స్ప్రౌట్స్ తినాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కదా! అని చెప్పేసి ఇదిగోండి మిక్సీ జార్ తీసుకునేసి ఇలా తగినన్ని స్ప్రౌట్స్ వేశాక 2 పచ్చిమిర్చి, అలాగనే ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత సాల్ట్, ఇంకా తగినన్ని చూసుకునేసి కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ మరీ పలుకులు పలుకులుగా ఉండకూడదు. అలా అని మరీ మెత్తగా లేకుండా ఇదిగోండి ఇలా ఉండాలనమాట. అలా మిక్సీకి వేశాను. ఇంకా ఇందులోకి కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం ఎక్కువగా క్యారెట్ చిన్నగా చాప్ చేసినటివి, తర్వాత కొన్ని ఆనియన్స్, ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి అంత మిక్సీ జార్‌లో వేసాం కనుక ఇంగ పచ్చిమిర్చి అందేం వేయలేదు. కొంచెం వంట సోడా, అలాగనే కొంచెం తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కనీసం ఒక 15 మినిట్స్ లేకుంటే 10 మినిట్స్ అన్నా గానీ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టాలండి. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యి కాసేపు నానాలనమాట. ఎందుకంటే డైరెక్ట్‌గా మనమేమి గ్రైండర్‌కి వేసి పులవనే పెట్టట్లేదు కదా పిండి. అందుకని డైరెక్ట్‌గా పోసేటివి గనుక ఒక 10 మినిట్స్ అన్నా అలా పిండి నానితే సరిపోతుంది. అంత లోపల ఇక్కడ చట్నీ కూడా మిక్సీకి వేశానండి. పల్లీలు, అలాగనే పచ్చి కొబ్బర, కొంచెం పుట్నాల పప్పులు, అలాగనే ఇంకా ఏం వేశాను, పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి అన్నీ వేసి ఇంకా తాలింపు కూడా వేయట్లేదండి ఈ మధ్య. టేస్ట్ చాలా బావుంటుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసులేండి. ఇంకా ఏంటంటే అండి ఒక 15 మినిట్స్ తర్వాత ఇక్కడ ముందుగానే మిక్సీకి వేసి పెట్టాను కదండీ స్ప్రౌట్స్ అంతా బ్యాటరు. అందులో ఒక 2 స్పూన్ల వరకు నేను అంటే ఒక 2 గరిటెలు అనుకో, స్పూన్లు కాదు 2 గరిటెల వరకు నేను దోసపిండి అనేది మిక్స్ చేశాను. బైండింగ్ లెక్క అనమాట. ఎందుకంటే అండి నేను తీసుకున్న మొలకెత్తినటివన్నీ కూడా స్ప్రౌట్స్, పెసలు, అలాగనే శనగలు, బొబ్బర్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దాంతో ఏమవుతుందంటే పిండి పిండిగా ఉంటుంది. సరిగ్గా బైండింగ్ అతుక్కోదు. ఏంటంటే మనము దోస లెక్క రాదనమాట. అందుకనేసి నేను ఇక్కడ 2 గరిటెల వరకు దోసపిండి అనేది వేశాను. లేకుంటే మీరు జొన్న పిండి గానీ, లేకుంటే వేరే సజ్జ పిండి గానీ అలా వేసుకోవచ్చు. బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. లేదంటే అండి మీరు అచ్చం పెసలతో చేస్తుంటే గనుక ఇలా బైండింగ్ అవసరం లేదు. అచ్చం శనగలతో చేసినా బైండింగ్ అవసరం లేదు. కానీ బొబ్బర్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి మనకి దోస అంత నీట్‌గా రాదనమాట. అదొక్కటి చెక్ చేసుకునేసి మీరు కావాలంటే ఇలా కొంచెం దోసపిండిని మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేయొచ్చు. ఇక మీరు చూసారు కదండీ మినీ దోస తవా అనేసి నేను యూజ్ చేస్తున్నాను కదా! ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. మళ్ళా ఎప్పుడో ఒకసారి మీకు షేర్ చేసినప్పుడు అప్పుడు అన్‌అవైలబుల్‌లో ఉందని చెప్పారనమాట. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ అవైలబిలిటీకి వచ్చింది. మా ఫ్రెండ్ కోసం తీసుకున్నానండి. ఇదిగోండి. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. అందుకోసం మా ఫ్రెండ్ అడిగింది. అందుకని తన కోసం తెప్పించాను. అయితే సూపర్ క్వాలిటీతో ఉన్నాయండి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ అన్నీ మీకు చాలా వరకు తెలిసే ఉంటాయండి. సూపర్ క్వాలిటీతో ఉంటాయి. అంతేకాకుండా రీజనబుల్ ధరలతో వస్తాయి. లైఫ్ వస్తాయన్నమాట. ఇది చూడండి. ఇదే అనమాట మినీ దోస, క్యాస్ట్ ఐరన్ దోస తవ అనమాట. అది చాలా హెవీ వెయిట్‌గా ఉంది. ఇలా ఫ్లాట్ బేస్ వచ్చింటుంది గనుక మంట అనేది ఈవెన్‌గా వస్తుంది. చాలా బాగా కాలుతాయన్నమాట. అసలు నాన్ స్టిక్ వేస్ట్ అండి. చాలా నీట్‌గా అంటుకోకుండా వస్తాయి. నేను యూజ్ చేస్తున్నాను. ఇంకోటొచ్చేసి తన కోసమనే కుక్కర్ తెప్పించానండి. మా ఊర్లో ఉంటుంది మా ఫ్రెండు. ఏవైనా ఆర్డర్ పెట్టాలంటే ఇక్కడి నుంచి ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఇక్కడికే వస్తాయన్నమాట. నేను ఎప్పుడన్నా ఊరికెళ్ళినా లేకుంటే అత్తయ్య ఇక్కడికొచ్చి అత్తయ్య ఊరికెళ్ళేటప్పుడు అలా పంపిస్తుంటాను. అత్తయ్య కూడా వచ్చారండి. ఎప్పుడు సంక్రాంతి పండగ కంటే ముందు మేము గోవాకి వెళ్ళక ముందే వచ్చారు అత్తయ్య. ఏమంటే నేను వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా! తను పైన పడుకొని ఉంటారనమాట. ఇప్పుడు కూడా అత్తయ్య పక్కన అటు సైడ్ కూర్చొని ఉన్నారు. తన కోసం అనేసి ఈ 3 లీటర్స్ కుక్కర్ కూడా తీసుకున్నానండి. అదే మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను.
కుక్కర్లు కూడా చాలా చాలా బాగుంటాయండి, క్వాలిటీ సూపర్గా ఉంటాయి. ఇది చూడండి సిలికాన్ గ్యాస్కెట్ వచ్చి ఉంటుంది, అంతేకాకుండా విజిల్ కూడా సిలికాన్దే వచ్చి ఉంటుంది. ఇది చూడండి, ఇది 3 లీటర్స్ది, మరీ హైట్గా ఉండదు, అలా అని మరీ చిన్నగా ఉండదు అనమాట. మనం ఏదైనా పప్పు మెదిపేదానికి కానీ లేకుంటే కనుక రైస్ వండేదానికి కూడా చాలా బాగుంటుంది. హెవీ బేస్తో వచ్చింటే కనుక ఏవైనా కానీ ఇండస్ వ్యాలీ ట్రిపుల్ స్టెయిన్లెస్ స్టీల్ అస్సలు అడుగు అనేది మాడకుండా ఉంటే మన క్లీనింగ్కి ఈజీగా ఉంటాయండి. ఇవి రెండు మా ఫ్రెండ్ కోసం తెప్పించాను. ఆల్రెడీ ఇలాంటి కుక్కర్ నా దగ్గర ఉంది, నేను యూజ్ చేస్తున్నాను, మీరు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. అంతేకాకుండా ఈ మినీ దోశ తవ కూడా నా వీడియోస్లో చాలా వరకు ఆల్మోస్ట్గా మీరు చూసే ఉంటారు. ఏంటంటే ఇప్పుడు అవైలబిలిటీకి వచ్చాయి కనుక మీరు ఏమైనా తీసుకోవాలంటే వెంటనే పర్చేస్ చేయండి. ఆల్రెడీ మన కూపన్ కోడ్ ఉంటుంది, లక్ష్మి 12 కనుక యూజ్ చేసేసారనుకోండి ఫ్లాట్ 12% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఎలాగో వాళ్ళు డిస్కౌంట్స్ అనేది ఉంటాయి కదండి. పైగా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదండి, హెల్త్ని మీకు గిఫ్ట్గా పొందండి. ఇంకా ఇదిగోండి మినీ దోశ తవ అనేది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న తవానేనండి. ఇలాంటి క్యాస్ట్ అండ్ ప్రోడక్ట్స్ ఏవైనా కానీ మనం ఎంత తక్కువగా వాటర్తో వాష్ చేస్తే అంత లైఫ్ వస్తుందండి. ఇలా పెన్నాన్ని కొంచెం హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి 1-2 సార్లు టిష్యూ పేపర్తో నీట్గా తుడిస్తే సరిపోతుందండి. తర్వాత ఇలా యూజ్ చేసిన తర్వాత కూడా మనం ఏదైనా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచి పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. అదే వాటర్తో వాష్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఏంటంటే రస్ట్ వస్తూ ఉంటుంది, లైఫ్ సరిగా రావన్నమాట. ఇది చూడండి అసలు నాన్ స్టిక్ వేస్ట్ అండి, నాన్ స్టిక్ హెల్త్కి కూడా మంచిది కాదనమాట. క్యాస్ట్ ఐరన్ హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసామనుకోండి ఏదైనా కానీ మనము వంట చేసిన తర్వాత కానీ వంట చేసే ముందు కానీ కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి తర్వాత వంట యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి పెట్టేసామనుకోండి నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఏంటంటే ఈ స్ప్రౌట్స్ బ్యాటర్ ప్రిపేర్ చేసిన స్ప్రౌట్స్తో మనము దోశ పోస్తున్నాం కనుక అండి కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగానే కాల్చాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటాయి, పచ్చి పచ్చిగా లేకుండా ఉంటాయండి. బైండింగ్ లెక్క నేను దోశపిండి అనేది వేశాను, లేదని కూడా మీరు సజ్జపిండి కానీ లేకుంటే జొన్న పిండి కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా ఇందులోనే ఇదిగోండి పిల్లలకి అనేసి హాఫ్ బాయిల్ చేసిస్తున్నాను. ఒకే పెనంతో మనం 2 రకాల రెసిపీస్ ఇంకా చాలా రకాలుగా మనము ఈ పెనాన్ని అనేది యూజ్ చేయొచ్చండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా ఈ క్యాస్ట్ ఐరన్ పెనం మీద ఇలా హాఫ్ బాయిల్ వేసిస్తే కొంచెం మిరియాల పొడి అలాగనే కొంచెం సాల్ట్ వేసిచ్చాను, అస్సలు అంటుకొని కూడా అంటుకోలేదు చూడండి. ఇవాళ హెల్తీ బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశాను తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మినీ దోశ తవా కోసం కానీ లేకుంటే కనుక మంచి మంచి రీజనబుల్ ధరలో కుక్కర్స్ కోసం అని కానీ తప్పకుండా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయండి, లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇందులో కాంబినేషన్గా పప్పులు అలాగనే పల్లీలు వేసి చట్నీ చేశానండి, తాలింపు వేయలేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి నువ్వుల ఉండలు చేయమ్మా అనేసి, హెల్త్కి చాలా మంచిది కదా. మా ఇంట్లో ఏమైనా స్వీట్స్ అంటే నేను వెంటనే నువ్వుల ఉండలని చేస్తుంటాను. ఇవైతే పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారండి, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఈసారి అయితే నేను ఇంట్లోనే మిక్సీకి అంది ఏం వేయలేదండి, దగ్గరలోనే మన నంద్యాలలోనే రైతునగర్ దగ్గర ఎక్కడ మిషన్ ఉందంటండి, అంటే రోట్లో నూరేటట్టుగానే మిషన్లు వచ్చాయండి. అందులో అయితే నూనె బాగా వస్తుంది, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది. ఇంతకుముందు మా అమ్మ పోయినసారి నాగుల జాతి సారే పంపించింది చూడండి, అప్పుడు కూడా అదే మిషన్లో వేయించిందంట. అలా అమ్మను కనుక్కునేసి మా డ్రైవర్తో పంపించేసి తెప్పించానండి. నువ్వులు, బెల్లము, కొబ్బరి అన్నీ అలాగనే మనం యాజ్ ఇట్ ఈస్గా అంటే నువ్వులు వేయించి వాళ్ళకి ఇచ్చామనుకోండి రోట్లో నూరి అదేనండి మిషన్తో అలా వాళ్ళు పట్టించిస్తారు. ఎంత బాగా ఫస్ట్ పొడి పొడిగా ఉన్నిందండి, బాక్స్లో తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత చూస్తే చాలా పొడి పొడిగా ఉంది, అసలు ఉండకొస్తుందా అనుకున్నాను. కానీ ఇదిగోండి ఉండ కడుతూ ఉంటే ఎంత నూనె బయటకు వస్తుంది చూడండి. ఏమైనా కానీ రోట్లో నూరినట్లుగా మనము ఇంట్లో ఎంత మిక్సీకి వేసినా ఆయిల్ అనేది పడదు కదా, పైగా ఊరికనే మిక్సీలో హీట్ అవుతుంటాయి కదా. మీరు కూడా నంద్యాలలో అంటే ఇలా ఎన్నిసార్లు అలా మిషన్కి వేసిన తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఇలా నువ్వుల ఉండల్లోంచి నూనె రావాలి అంటే ఖచ్చితంగా రోట్లో నూరితే కానీ రాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇంకా నేను ఇలా ఒక్కదానికి వచ్చేసి ఉండలు చుడతా ఉంటే అమ్ము వచ్చి నేను కూడా చుడతామ్మా అని చెప్తుందండి. అమ్మకు అలవాటేనండి, ప్రతి శనివారం రోజు నేను తయారు చేస్తుంటాను కదండి, నేను నువ్వుల ముద్దంతా తయారు చేసేసి తనకి ఇచ్చాను అనుకోండి, తను ఉండలు చుడుతూ ఉంటుంది. అంతలోపల నేను పూజా సామాగ్రి క్లీన్ చేయడం కానీ లేకుంటే దీపారాధనలో తయారు చేసుకోవడము, లేకుంటే అదే పిండి దీపాలు తయారు చేయడము, లేకుంటే పూలు అలంకరించడము, అలా పూజ గదిలో నేను చూసుకుంటూ ఉంటే తనేమో ఇలా నువ్వులు ఉండాలని చుడుతూ ఉంటుంది. అలా అలవాటు అనమాట. ఇద్దరం కూర్చొనేసి మాట్లాడుకుంటూ ఇదిగోండి ఇలా నువ్వుల ఉండలని తయారు చేస్తున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము అంటే ఇలాంటి మిషన్లోనే వేయాలనేది ఏం లేదు, కానీ ఇంట్లో మిక్సీకైనా వేసుకోవచ్చు కొన్ని కావాలన్నా. కానీ ఏంటంటే అండి పర్ఫెక్ట్ కొలతలంటూ కూడా ఏం లేదండి, నువ్వులు అనేది లో ఫ్లేమ్ పెట్టేసి బాగా వేయించాలండి. కేజీ నువ్వులకి నేనైతే మాత్రం కేజీ నువ్వులకి దగ్గర దగ్గర 1200 గ్రాముల వరకు నేను బెల్లం అనేది వేస్తాను. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 300 లేకుంటే 400 గ్రాముల వరకు కొబ్బరి కూడా వేస్తాను కనుక ఆడికి తీపి అనేది సరిపోతుంది. మీకు తీపి కొంచెం తక్కువ కావాలంటే చూసుకునేసి బెల్లం అనేది తక్కువ వేసుకోవచ్చండి. కానీ నువ్వులు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా వేయించాలి, మంచి అరోమా స్మెల్ వస్తుంది అంతవరకు వేయించామనుకోండి టేస్ట్ చాలా బాగుంటాయండి.
కొందరు మామూలుగా అయితే అండి ఇలా నువ్వుల ఉండలనేది మాకు నాగుల చవితికి అమ్మ వాళ్ళు సారె కింద తెస్తారు కదా! అలాగనే మేము నాగుల చవితికి పుట్టకు దేవునికి పెట్టేదానికి నువ్వుల ఉండలను తయారు చేస్తాము. మామూలుగా అయితే ప్రాసెస్‌లో. లేకుంటే గనుక ఇట్లా పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు మా ఇంట్లో మాత్రము నెలలో ఖచ్చితంగా 2 సార్లన్నా ఇంట్లో నువ్వుల ఉండలను తయారు చేస్తానండి. మిక్సీకే వేస్తుంటాను. లేకుంటే శనివారం దేవుని కాడ నైవేద్యంగా పెడతాం కదండీ! అవి మేము తింటూ ఉంటామనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మిషన్‌కి వేసిన అంటే రోట్లో నూరినట్టుగానే వస్తాయి గనక మిషన్‌కి వేసినా గూడా చాలా కమ్మగా ఉన్నాయండి. ఇంక అవన్నీ బాక్స్‌లో వేసి పెట్టాను. తర్వాత షాపింగ్‌కి బయలుదేరాము. నేను, మా వారు, అమ్ము. ఇప్పుడు షాపింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంట్రోలో చూసింటారు కదండీ! అమ్ముకు బర్త్‌డే గిఫ్ట్. తర్వాత నేను ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా బ్లాక్ బీడ్స్. అమ్ము బర్త్‌డే అయిపోయి ఇన్ని రోజులయింది కదా లక్ష్మి! ఇప్పుడేంటి గిఫ్ట్ అని అనుకుంటున్నారా? లేదండి. అప్పుడే తీసుకోవాలి అనుకున్నాం కానీ, అప్పుడు బంగారం ధర ఎక్కువగా ఉన్నింది. అందుకని ఇప్పుడు కొంచెం తగ్గింది అని అంటుంటే చూద్దాము. అలాగనే మీకు తెలిసే ఉంటుంది. నేను ఇదిగోండి పెండెంట్ తీసుకున్నాను గదా! డైమండ్‌లో. ఆ పెండెంట్‌కి నేను బ్లాక్ బీడ్స్ తీసుకోవాలని వచ్చాను. ఆల్రెడీ ఇదిగోండి ఇలాంటి ప్లెయిన్ పెండెంట్ ఉంది చూడండి గోల్డ్‌ది. దాని మీద బ్లాక్ బీడ్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. రెడ్ పొరలది. దాన్ని గూడా గోల్డే చుట్టించాను. అది ఉంది కదా! సరిపోతుందిలే అనుకుని అప్పుడు తీసుకోలేదు పెండెంట్‌కి. కానీ ఈ పెండెంట్ ఏంటంటే డైమండ్ కదా! దానికి గోల్డ్‌ది సెట్ అవ్వలేదన్నమాట. రోజ్ గోల్డ్‌లోనే తీసుకోవాలి బ్లాక్ బీడ్స్ అని ఇన్ని రోజులకి ఎలాగో వచ్చాను గదా! అమ్ముకు గోల్డ్ అలాగనే నాకు గూడా ఆ బ్లాక్ బీడ్స్ చూద్దాము అనేసి ఇక్కడ వచ్చాము. ఇదిగోండి సింగిల్ పొరతోనే తీసుకుందాము బావుంటుందని చూస్తున్నాను. అమ్ముకి ఈసారి ఏం తీసుకోవాలి తన బర్త్‌డే గిఫ్ట్‌గా అప్పుడే తీసుకోవాలనుకున్నాము. కానీ రేటు ఒక్క రోజు అటు ఇటు అని లేదండి. 1 అవర్‌కి అలా మారుతూ ఉంది కదండీ గోల్డ్. అందుకని చూద్దాంలే అన్నట్టుగా అలాగనే అనుకుంటున్నాము. ఇక్కడికొచ్చాం. మీ అందరికి తెలిసే ఉంటుందండి. ఎక్కువగా ఇలా ఏమైనా పర్చేస్ చేయాలంటే గనుక మలబార్‌కే వెళ్తుంటాం కదా! అలాగనే వచ్చాము. తనకైతే ఈసారి బ్రాస్లెట్ తీసుకుందాము. లేకుంటే బారే తీసుకుందాము అని ఆలోచన చేసి తనైతే బ్రాస్లెట్ మీకు తెలిసే ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు అక్షయ తృతీయ ఎప్పుడో వచ్చినప్పుడు గూడా తన బ్రాస్లెట్ ఉంది. అది విరిగిపోయిందని అప్పుడు గూడా వచ్చాము. అప్పుడు గూడా సెట్ అవ్వలేదనమాట. ఇప్పుడు గూడా బ్రాస్లెట్ చూస్తానమ్మా అంటే చూడమ్మా అని చెప్తున్నాను. ఎప్పుడో దగ్గర దగ్గర 15 సంవత్సరాల క్రితము బ్రాస్లెట్ అనేది నేను తయారు చేయించానండి. ఏవైనా గానీ రెడీమేడ్ కంటే మనం ఏదైనా తయారు చేసినట్టు లైఫ్ వస్తాయి కదండీ! అలాగనే చూడండి ఇలా పెండెంట్ టైప్ వచ్చేసి అలా చైన్ వచ్చినదనమాట. దగ్గర దగ్గర అప్పుడు గూడా 12 గ్రామ్స్‌లో అలా తయారు చేయించినది గనుక ఇన్ని సంవత్సరాలు వచ్చింది. దగ్గర దగ్గర 1 ఇయర్ అంత 8 మంత్స్ అలా అయిందండి. విరిగిపోయిందనమాట. మళ్ళీ అతికి పెట్టించినా అది నిలబడలేదు. అది వేసి తీసుకుంటాను అంటుంది. ఎన్ని సార్లు ఎక్కడ చూసినా గూడా ఇప్పుడు అంత రావట్లేదండి. మనం ఏమైనా తయారు చేస్తే బావుంటాయి గానీ, ఇవేంటంటే అంత చాలా పల్చగా అలా ఉన్నాయన్నమాట. 6 గ్రామ్స్, 7 గ్రామ్స్ అలా ఉన్నాయి. అవి డైలీ వేర్‌కు పనికిరావు గదా! అనేసి ఇంతకుముందు వచ్చినా గూడా అప్పుడు నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ చూస్తామ్మా, తీసుకుంటామ్మా అంటే చూడమ్మా అని చెప్తున్నాను. అయితే బ్రాస్లెట్ డైలీ వేర్‌కి కాకుండా మనం అకేషనల్ వేర్‌గా అలా పార్టీ వేర్‌గా అలా వేసుకోవాలంటే మాత్రం డిజైన్స్ బావున్నాయి కానీ నాకైతే ఏమి అంతగా నచ్చలేదండి. ఇది చూడండి స్టోన్స్ అన్ని స్టోన్స్ వచ్చినట్టుగా అలా ఉన్నాయి కదా! ఏంటో అండి ఏవి చూసినా గూడా అంత 1 గ్రామ్ గోల్డ్‌లో ఉంటాయి చూడండి అలా అనిపిస్తున్నాయి. నాకైతే ఏవి నచ్చలేదు. అమ్మ గూడా చూసింది. ఇది తీసుకుంటాను, అది తీసుకుంటాను మా అని అన్నీ ఇదిగోండి అలా ట్రై చేసింది గానీ, ఇదైతే మాత్రం డిజైన్ మోడల్ బావుందండి. కానీ ఎందుకో అంత తీసుకోవాలి ఖచ్చితంగా అన్నట్లుగా అనిపియలేదు. అందుకని అమ్ముకైతే మాత్రము గోల్డ్ బార్ తీసుకున్నామండి. ఇంకా నేనంటూ అదిగోండి అక్కడ మీరు చూసే ఉంటారు కదండీ! బ్లాక్ బిట్స్‌లో సింగిల్ లేయర్‌లో తీసుకున్నానండి. ఎందుకంటే డాలర్ అదే పెండెంట్ చిన్నగా ఉంది కదా! దానికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మళ్ళీ డబుల్ లేయర్ అయితే గనుక పెండెంట్ చిన్నగా కనిపిస్తుంది కదా! అన్నట్లుగా నేను తీసుకున్నాను. అమ్ము అయితే ఇంగా రకరకాల ఇదిగోండి బ్రాస్లెట్‌లయితే చూస్తుంది గానీ డిజైన్స్ ఏం నచ్చలేదండి. అన్నీ చాలా పల్చగా ఉన్నాయి. డైలీ యూజ్‌కి అస్సలు పనికిరావని చెప్పేసి ఇంగా బ్రాస్లెట్ అయితే మళ్ళీ వెనక్కే వచ్చేసాము. ఇక్కడ చూడండి జ్యువెలరీ అయితే చాలా చాలా బాగున్నాయి. టెంపుల్ జ్యువెలరీ అంటుంటాం చూడండి ఆ డిజైన్‌వి. అటువైపుదేమో 65 గ్రామ్స్ ఇదేమో 75 గ్రామ్స్ పైనే ఉందంటండి. అమ్మవారి కార్వింగ్ చూడండి చాలా బావుందనమాట. చూడడానికి అమ్మవారు చిన్న విగ్రహం లెక్క కనిపిస్తున్నా గూడా కార్వింగ్ డిజైన్ చాలా బా వచ్చింది. ఇంక ఇది చూస్తున్నారు కదండీ! డైమండ్ లాంగ్ హారం టైప్ అనమాట. ఇదొచ్చేసి 15,00,000 ఎంతో చెప్పారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. 15,00,000 పైన అంటండి. ఎందుకు బావుండవు? అదే అనుకుంటూ ఉన్నామనమాట. వామ్మో! అంత రేటా అనుకునేసి ఇంకా బ్లాక్ బీడ్స్ ఒక్కటి తీసుకున్నాము. అమ్మో అయితే ఇంగ బ్రాస్లెట్ అందేం తీసుకోలేదు. ఇంగ అమ్మకు బార్ తీసుకున్నామండి గోల్డ్‌ది. ఫ్యూచర్‌లో పనికొస్తుంది గదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైన్ చేయించుకోవచ్చు అని చెప్పి ఇంగ ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే
ఎండ బీభత్సంగా ఉంది. ఆ ఎండలోనే చూడండి మా మందారం పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అవన్నీ అమ్మ కొంచెంగా క్యాప్చర్ చేసింది. అదండి ఇవాల్టి వీడియో. అమ్మకు బర్త్‌డే గిఫ్ట్. అంతే కాకుండా నేను తీసుకున్న బ్లాక్ బీడ్స్ ఎన్ని రోజుల నుంచో అప్పుడు తీసుకుంటే ధర తక్కువయ్యేది. ఇప్పుడు ధర పెరిగిన తర్వాత తీసుకోవాల్సొచ్చింది. అదండి వీడియో. వీడియో అయితే మీ అందరికి నచ్చింటుంది. అలాగనే కొంచెంగా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు నచ్చే వీడియోస్‌తో, మీకు యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్‌తో మళ్ళీ మేము ముందుకొస్తూ ఉంటాము. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక ఫస్ట్ వెళ్లి వంట చేయాలి. బాయ్ అండి.